అమ్మా బిందు, అత్తయ్య అత్తయ్య, ఊరుకోమ్మా ఊరుకో. ఏడ్చినంత మాత్రాన జరిగిపోయిందేది మారిపోదు కదా. అది కాదత్తయ్య, భూమి వదనికి ఆ పోరి ప్రేమే కనిపిస్తోందా? అది కూడా శివ తనని ఇష్టపడలేదు. శివను ఆ పోరి మాత్రమే ఇష్టపడింది. మరి నేను శివ ఒకరినొకరం ప్రేమించుకున్నాం కదత్తయ్య. మరి మా ప్రేమ భూమి వదనికి ఎందుకు అర్థం కావట్లేదు? అసలు భూమి మీకు సరిగ్గా అర్థం కావడం లేదు. మంచిగా గొప్పగా పైకి నటిస్తుంది. నిజంగా మంచిదేమోనని మీరంతా నమ్ముతున్నారు. నిజానికి తనంత స్వార్థపర్రాలు ఇంకెవరూ ఉండరు. నీ ప్రేమ గురించో పూరి ప్రేమ గురించో తనే ఆలోచించటం లేదు. తన గురించి మాత్రమే తను ఆలోచించుకుంటోంది. కరెక్ట్గా చెప్పావు మమ్మీ. ఆ పూరితో శివ పెళ్లి చెడిపోతే గగన్ బావ భూమిని నిలదీస్తాడు. నిలదీస్తాడేంటి? వదిలేస్తాడు. భూమి గగన్ల మధ్య దూరం అయితే ఖచ్చితంగా పెరిగిపోతుంది. ఆ భయంతోనే శివాని ఎలాగైనా పూరికిచ్చి కట్టబెట్టాలని చూస్తోంది ఆ భూమి. అంతే తప్ప అయ్యో బిందు మన సొంత రక్తం కదా, తన గురించి కూడా మనం ఆలోచించాలి అని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా భూమికి. ఉంటే ఇంటిని వదిలేసి వెళ్లేదా ఏంటి మమ్మీ? పైకి మాత్రం ఓ ప్రేమ కారిపోతున్నట్టు నాన్న నాన్న అంటూ నటన ప్రదర్శిస్తోంది. ఎన్ననుకుని ఏం లాభంలే, ఆ భూమి అయితే మారదు. అయితే నా ప్రేమ నాకు దక్కనట్టేనా? ఊరితో శివ పెళ్ళి అయిపోతుందా? అదే జరిగితే ఆ భూమికి నాకు తేడా లేనట్టే బిందు. ఈ అత్తయుంది నీకు. నీ ప్రేమకు నా ప్రాణం అడ్డేసైనా సరే నేను నిలబెడతాను. ఆ భూమి పూరి మెళ్ళో శివతో తాళి కట్టించే లోపే నీ మెళ్ళో నేను శివతో తాళి కట్టిస్తాను. మమ్మీ గురించి తెలుసు కదా బిందు. మమ్మీ మాటంటే మాటే. ఖచ్చితంగా నీ ప్రేమని నిలబెట్టే తీరుతుంది. నా నమ్మకమైన ధైర్యమైన ఇక మీరే అత్తయ్య. సరే, అదే మాట మీద ఉండు. ధైర్యంగా ఉండు. పద నక్షత్ర. బావా ప్లీజ్ బావా, వద్దు వద్దు బావా. హల్దీ ఫంక్షన్ అన్న తర్వాత బ్రతిమిలాడితే వదిలేయడాలుండవు, కొట్టాల్సిందే. అయ్యో బావా. రెడీ? రెడీ అన్నయ్య. 1 2 3. బావా Stop it! నా ఎంట్రీ ఇంత స్పెషల్గా ఉండాలి. వాతావరణం మొత్తం సైలెంట్గా ఉండాలి. మీ అందరిలో అటెన్షన్ ఉండాలి. గుడ్.
మీ అటెన్షన్ మాత్రం పిచ్చ కిక్కిస్తుంది. డార్లింగ్ కమ్ ఆన్. ఇంకా వద్దు, చూస్తావేంటన్నయ్యా? కొట్టు. ఏయ్, పోనీ. శివా, ఎక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. రా, కింద అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తుంటే నువ్వేంటి ఇక్కడున్నావు? నువ్వు వెళ్ళిపోయి నేను తర్వాత వస్తాను. లేదు శివా, రా శివా. అదిగో చూడు, అన్నయ్య వదిన అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. అసలు మీ తమ్ముడికి పెళ్లి ఇష్టమేనా? అదేంటి బావా అలా అడుగుతున్నావు? వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు కదా. ప్రేమించుకున్న వారైతే ఎంత హుషారుగా ఉండాలి. అది తన పెళ్లి ఫంక్షన్లో శివ చూడు ఎంత డల్గా ఉన్నాడు. రా శివా. అంటే బావా అది భూమి, ఇప్పుడు కాదు, నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మనసులో అనుమానం పెట్టుకొని ముందుకు వెళ్ళలేం. బావా రా శివా, రా. శివ, ఏంటి డల్గా ఉన్నావు? నేను బానే ఉన్నాను కదా బావా. మాటతో బాగున్నానని చెప్తే బాగున్నట్టు కాదు శివ.